ప్రెగ్నెన్సీలో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అంటారు, కానీ ఎగ్జాక్ట్లీ ఏది బెటర్ సోర్స్? ఎగ్స్ తినాలా? పాలు సరిపోతాయా? వెజిటేరియన్ వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి? ఇది ఆల్మోస్ట్ ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చే డౌట్. సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అనేది ఒకే ఫుడ్ కాదు, రైట్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్. హాయ్, నేను డాక్టర్ స్వప్న చేకూరి, మీ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. తల్లి కడుపులో బిడ్డ హెల్దీగా పెరగాలంటే ప్రోటీన్ పాత్ర చాలా కీలకం. సాధారణంగా డైలీ డైట్లో ఎక్స్ట్రా ప్రోటీన్ అవసరం ఉంటుంది, కానీ సరిగ్గా ఎంత ప్రోటీన్ అవసరం అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఇప్పుడు ప్రోటీన్ సోర్సెస్ గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం. వాట్ ఆర్ ద నాన్ వెజ్ సోర్సెస్? నాన్ వెజ్లో ఏంటంటే మనకు ఎగ్స్, చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా హై క్వాలిటీ ప్రోటీన్ సోర్సెస్. అంటే బాడీకి అవసరమైన అన్ని అమైనో యాసిడ్స్ వీటిలో ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎగ్ అనేది సింపుల్, అఫోర్డబుల్, కంప్లీట్ ప్రోటీన్ సోర్స్. వెజ్ సోర్సెస్ విషయానికి వస్తే దాల్ అంటే పప్పు, చెనా, రాజ్మా, స్ప్రౌట్స్, పన్నీర్, మిల్క్, పాలు, కర్డ్స్, బటర్ మిల్క్, నట్స్ ఇవన్నీ కూడా వెజిటేరియన్ సోర్సెస్. ఇవి కూడా గుడ్ సోర్సెస్, కానీ ఒక్కొక్కటి కంప్లీట్ ప్రోటీన్ కాదు. అందుకే కాంబినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకు మనకు రైస్తో పాటుగా దాల్, పప్పు తీసుకొని అంటాం, లేకపోతే దాల్తో పాటుగా రోటీ, లేదు కర్డ్ ప్లస్ రైస్. ఇలాంటి కాంబినేషన్స్ తీసుకుంటే బాడీకి కంప్లీట్ ప్రోటీన్ లభిస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ప్రోటీన్ ఒక్కసారిగా ఎక్కువగా తినడం కంటే రోజంతా మీల్స్లో డివైడ్ చేసుకొని తీసుకోవడం బెటర్. ఇప్పుడు కామన్ మిస్టేక్ ఏంటంటే పాలు తాగితే సరిపోతుంది అని అనుకోవడం, లేదు పాలలో ప్రోటీన్లు దండిగా ఉన్నా అది ఒక్కటే సరిపోదు, వెరైటీ ఉండాలి. అలాగే జంక్ ఫుడ్, ఎంప్టీ క్యాలరీస్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే క్యాలరీస్ వస్తాయి కానీ ప్రోటీన్ న్యూట్రియంట్స్ ఉండవు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ప్రోటీన్ తగు మోతాదుల్లో తీసుకుంటే బేబీ గ్రోత్ విల్ బి బెటర్ అండ్ మదర్ ఎనర్జీ విల్ బి బెటర్, రికవరీ కూడా స్మూత్గా ఉంటుంది లైక్ పోస్ట్ డెలివరీ. ఫైనల్గా చెప్పాలంటే బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అంటే ఒక సూపర్ ఫుడ్ కాదు, డైలీ డైట్లో బ్యాలెన్స్ మిక్స్ ఉండాలి. అండ్ అచ్చంగా ప్రోటీన్ కాకుండా దానికి డైజెషన్ కూడా ఈజీగా ఉండాలంటే మనకు ఎక్స్క్లూజివ్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు మలబద్ధకం అనేది చాలా కామన్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రోటీన్ ఫుడ్తో పాటుగా ఫైబర్ ఫుడ్ కూడా యాడ్ చేసుకోండి అంటాం. ఫైబర్ అంటే పీచు పదార్థాలు లైక్ బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు కాన్స్టిపేషన్ అనేది కూడా అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.